అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మజ్జిగ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీతో పంచుకుంటాను. రోజు ఒక విషయం చెప్తాను అని అన్నాను కదండి. సో మీతో ఒక విషయం చెప్పాలి అని వచ్చాను అనమాట. ఇక్కడైతే అన్ని రకాల వెహికల్స్ ఆగుతున్నాయి. మన మజ్జిగ స్టాల్ అయితే సక్సెస్ఫుల్గా ముందుకు అయితే కొనసాగుతుంది. నా టీం మెంబర్స్ ఎండలో సైతం లెక్క చేయకుండా కష్టపడుతూ ఉన్నారు. దానిని బట్టి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే ఎంతో మంచి మనసుతో మన వీడియోస్ చూస్తే అన్న మీ వెనకాల నేనున్నాను అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సబ్స్క్రైబర్స్కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అనమాట. మీరు లేకపోతే నేను లేను. సో మొత్తానికైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఇంకా నేను ఆ మాట అనకూడదు అనుకుంటూనే అనవలసిన పరిస్థితిని తీసుకొస్తున్నారనమాట. కొంతమంది మతోన్మాదులు ఉన్నారండి. భారతదేశం ఎంతో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తుంటే కొంతమంది మాత్రం ఎందుకో మతాన్ని తీసుకొచ్చి మీరు ఈ మతానికి చెందిన వాళ్ళు కదా, మీరెందుకు సర్వీస్ చేస్తున్నారు, మీరు సర్వీస్ చేస్తే మేము తీసుకోము అని చెప్పేసి ఒక అతనైతే చాలా దురుసుగా మాట్లాడాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా ఇంట్లో నేను ఏ మతం పాటిస్తే వాళ్ళకేం అవసరం లేదు కదండి. ఎందుకంటే నా మతం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏముంది, ఏం లేదు కదా. అంటే నేనేం చెప్తానంటే ఎదుటి వాడి కష్టాన్ని చూసి వాళ్ళ కన్నీళ్ళని తుడిచే మనసుని దేవుడు ఇచ్చాడు అంటే అది ఏ కులం అయితే ఏముంటుంది, ఏ మతం అయితే ఏముంటుంది చెప్పండి. అంటే ఎదుటి వాళ్ళ కష్టానికి స్పందించాలి అనే మనసు లేని వాళ్ళు ఎంత మంచి గొప్ప కులంలో ఉంటే ఏంటి, ఎంత మంచి మతాన్ని పాటిస్తే గొప్ప ఏంటి చెప్పండి. నా దృష్టిలో ఒక్కటే చెప్తున్నాను, సోషల్ వర్కర్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్వ మతాలను గౌరవిస్తూ అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజల్ని అభిమానిస్తూ సర్వీస్ చేయడం అనమాట. మాకు పేదవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవ్వరూ అలా ఉండరండి. ఈ కులం చెందిన వాళ్ళని ఎక్కువగా గౌరవించడం, లేకపోతే ఆ మతం చెందిన వాళ్ళని ఎక్కువ గౌరవించడం అనేది ఉండదు. అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అభిమానిస్తూ మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. అది మాకు ఎంతో దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావించి మేము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఈ ప్రాంతం చెందిన వాళ్ళు, మీరు ఈ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎక్కడైనా ఎవరైనా సోషల్ వర్కర్లను గౌరవించండి. ఇది అందరినీ ఉద్దేశించి కాదండి, కొంతమంది ఇలా మాట్లాడుతున్న వాళ్ళకు మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను. థ్యాంక్ యూ. వీడియోని పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఉండండి. నమ్మకం అనిపిస్తే మా ట్రస్ట్కి కూడా సహాయం చేయండి. థ్యాంక్ యూ.